హలో ఎవ్రీవన్. సో టుడే యాక్చువల్గా నేను రిప్ ప్రోటోకాల్ ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో వెరీ బేసిక్ ల్యాబ్. ఓకే, సో ఫస్ట్ we will take 2 routers and 2 PCs. ఓకే, ఇప్పుడు వాటిని కేబులింగ్ చేద్దాం. రౌటర్ 1 to PC1, router 2 to PC2 and router to router. ఓకే, సో కేబులింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఐపీ అడ్రసింగ్. వాటికి ఐపీ సెషన్ చేయాలి కదా. సో ఫస్ట్ ఇట్ సైడ్ మనం 192.168.1.0 నెట్వర్క్ తీసుకుందాం. అండ్ ఇట్ సైడ్ వచ్చి 192.168.3.0 నెట్వర్క్ తీసుకుందాం. అండ్ ఇక్కడ 192.168.2.0 నెట్వర్క్ తీసుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద ఐపీ స్కీమా. సో ఇప్పుడు ఐపీ సెషన్ చేయాలి. సో ఫర్ రౌటర్ ఫర్ PC1 192.168.1.1 ఇద్దాం. ఇక్కడ ఈపీసీకి 192.168.3.1 ఇద్దాం. ఇక్కడ ఈ రౌటర్ ఇంటర్ఫేస్కి 192.168.1.2 ఇద్దాం. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేస్కి 192.168.2.1 ఇద్దాం. ఇక్కడ 192.168.2.2 ఇద్దాం. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్కి 192.168.3.2. ఓకే, 3.1, 3.2, 2.1, 2.2, 1.1, 1.2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి లైన్స్ ఇన్ బిట్వీన్ రెడ్ కలర్లో చూపిస్తున్నాయి, ఎందుకంటే రౌటర్లో బై డిఫాల్ట్ పోర్ట్స్ షట్ కండిషన్లో ఉంటాయి కాబట్టి. సో మనం ఇప్పుడు రౌటర్ లాగిన్ అయ్యి ఐపీఎస్ సెండ్ చేసి పోర్ట్ని అన్షట్ చేద్దాం. CLI ఇక్కడ మన ఇనిషియల్ కాన్ఫిగరేషన్కి నో ఇస్తాం. ఫస్ట్ కమాండ్ వచ్చి ఎనేబుల్. నెక్స్ట్ మన కాన్ఫిగర్ టెర్మినల్. సో ఫస్ట్ మనం అసలు ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయి చూడడానికి షో ఐపీ ఇంటర్ఫేస్. సో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. గిగాబిట్ ఎథర్నెట్ పోర్ట్స్ 0, 1, 2. సో ఆల్ ఆర్ డౌన్ అని అసైన్. సో ఇప్పుడు మనం అసైన్ చేద్దాం. అసైన్ చేయాలంటే కాన్ఫిగర్ మోడ్లోకి వెళ్ళాలి కాబట్టి కాన్ఫిగ్ ఇంటర్ఫేస్
ఇది 0/0/0. సో ఇక్కడ మనం ఏం చేసాం 0/0/0కి 1.2 అనుకున్నాం కదా. సో ఇంటర్ఫేస్ Gigabit Ethernet 0/0/0 IP అడ్రస్ వచ్చి IP అడ్రస్. ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ ఇస్తే ఏమి ఇవ్వాలని చూపిస్తుంది. IP అడ్రస్ ఇవ్వాలి. ఓకే, 192.168.1.2 IP అడ్రస్ తర్వాత సబ్నెట్ మాస్క్ ఇమ్మంటాం. సో సబ్నెట్ మాస్క్ ఇద్దాం 255.255.255.0. ఓకే, నౌ షట్. ఇప్పుడు స్టేట్ చేంజ్ అయింది చూడండి, టు అప్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వేరే ఇంటర్ఫేస్ ఏముందో చెక్ చేద్దాం. ఇది 0/0/1. ఈ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంటర్ఫేస్ Gigabit Ethernet 0/0/1 IP అడ్రస్. నేను క్యూ ట్యాబ్ యూజ్ చేస్తాను. సో ఇన్ కేస్ కమాండ్ రాంగ్ అయితే అది రాంగ్ అని చెప్పుద్ది, కాబట్టి ఇన్ కేస్ వర్క్ అయితే ట్యాబ్ కొడితే తీసుకుంటాను. సో రెగ్యులర్గా నేను ట్యాబ్ యూజ్ చేస్తే ఎక్కువ. సో 192.168.2.1 subnet mask 255.255.255.0. now shut. exit right. సో రౌటర్ 1 కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో మనకి ఈ 2 పోర్ట్స్ ఫ్రమ్ PC1 టు రౌటర్ పోర్ట్స్ ఇప్పుడు అప్ స్టేట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ రౌటర్ 2 CLI no enable config T మనకి ఇంటర్ఫేస్ వచ్చి ఫస్ట్ 0/0/1 దీనికి 2.2 అసెంబ్లీ చేద్దాం. ఇంటర్ఫేస్ Gigabit Ethernet 0/0/1 IP address 192.168.2.2 subnet mask 255.255.255.0. now shut. సో ఈ పోర్ట్ కూడా అప్ అయింది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఏ ఇంటర్ఫేస్ ఇది 0/0/0. ఓకే, ఇంటర్ఫేస్ Gigabit Ethernet 0/0/0 IP అడ్రస్ అంతా దీనికి IP address 192.168.3.2 subnet mask 255.255.
255.0 no shit. ఓకే, ఇంటర్ఫేస్ కూడా అప్ అయింది. ఇంకా మనం పీసీస్కి ఐపీ అసైన్ చేయాలి. ఓకే, పీసీ ఐపీ కాన్ఫిగరేషన్లోకి వచ్చి స్టాటిక్లో మనకి పీసీ అడ్రస్ వచ్చి 192.168.1.1 సబ్నెట్ మనకి డిఫాల్ట్ తీసుకుంటుంది. దీని గేట్వే మన రౌటర్ ఇంటర్ఫేస్ అవుతుంది. 192.168.1.2 నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ ఐపీ కాన్ఫిగరేషన్ 192.168.3.1 సబ్నెట్ మాకు డిఫాల్ట్ తీసుకుంటుంది. సో డిఫాల్ట్ గేట్ మన రౌటర్ ఇంటర్ఫేస్ ఐపీ 192.168.3.2. సో మన ఐపీ అడ్రసింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు. సో మనం ఇప్పుడు రిప్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. సో ఫస్ట్ రౌటర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు హోస్ట్ నేమ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కాన్ఫిగ్ ఈ హోస్ట్ నేమ్ రౌటర్ 1. ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్లో మనం రిప్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి. సో రౌటర్ ఇక్కడ చూడండి ప్రోటోకాల్స్ మనకి BGP, IGRP, OSPF, RIP. సో రిప్ అని ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆటో సమ్మరీ, డిస్టెన్స్, నెట్వర్క్, సో ఇవన్నీ ఉన్నాక ప్యాసివ్ ఇంటర్ఫేస్ అవన్నీ తర్వాత ల్యాబ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం వెర్షన్ సెలెక్ట్ చేసుకుందాం. వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ వచ్చి 2, మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం. వెర్షన్ 2 నో ఆటో సమ్మరీ. ఇప్పుడు నెట్వర్క్ సో ఈ నెట్వర్క్స్ మనం అడ్వర్టైజ్ చేయాలి ఈ ప్రోటోకాల్లో, ఎందుకంటే ఇక్కడ డైనామికల్లీ మనం నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నెట్వర్క్స్ మనం ఏమేమి ఉన్నాయో మనకి అవన్నీ అడ్వర్టైజ్ చేయాలి. సో మనకి ఏం నెట్వర్క్స్ ఉన్నాయి? 1.0 నెట్వర్క్ ఒకటి, 2.0 నెట్వర్క్ ఒకటి. ఈ ఇంటర్ఫేస్లో ఈ నెట్వర్క్, ఈ ఇంటర్ఫేస్లో ఈ నెట్వర్క్. సో ఆ రెండు నెట్వర్క్లు అడ్వర్టైజ్ చేయాలి. సో 192.168.1.0 ఒక నెట్వర్క్ అండ్ 192.168.2.0 నెట్వర్క్. సో ఈ రెండు నెట్వర్క్లు మనం అడ్వర్టైజ్ చేసాం. ఎగ్జిట్ రైట్. సో ఇక్కడ ఆటో సమ్మరీ, నో ఆటో సమ్మరీ కమాండ్ ఎందుకు ఇచ్చామో తెలుసా? యాక్చువల్గా ఈ 192.168.1.0, 192.168.2.0 బేసిక్గా రౌటర్ ఏం చేస్తుందంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్గా కాకుండా 192.168.0.0 అండ్ 192.168.0.0 అని సమ్మరైజ్ చేసి
అడ్వర్టైజ్ చేస్తారు. సో అలా కాకుండా మనకు కావాల్సిన నెట్వర్క్స్ 1.0 2.0 విడివిడిగా అడ్వర్టైజ్ చేయడానికి నో ఆటో సమ్మరీ కమాండ్ వాడతాం. ఓకే, సో ఇక్కడ మనకి రౌటర్ 1లో కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ రౌటర్ 2లో కాన్ఫిగర్ చేయాలి కదా. సో 2లో ఎగ్జిట్, కాన్ఫిగ్ మోడ్లో ఉన్నాం ఆల్రెడీ. సో హోస్ట్ నేమ్ router 2. So router rip router అందుకే ట్యాబ్ వాడతాను. రిప్ వెర్షన్ 2 నో ఆటో సమ్మరీ. అండ్ ఇప్పుడు నెట్వర్క్స్, మనకి ఏం నెట్వర్క్స్ ఉన్నాయి? 192.168.2.0 ఒక నెట్వర్క్, 3.0 ఒక నెట్వర్క్. ఈ రెండు అడ్వర్టైజ్ చేసాం. ఎగ్జిట్ ఎగ్జిట్ రైట్. సో రిప్ ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్ రెండు రౌటర్స్లో కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఈ పీసీని పింగ్ చేయగలదా లేదా అని మనం టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ పీసీ ఇది, ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి ఇది క్యాన్సిల్ చేస్తే ఇలా వస్తుంది. సో కమాండ్ ప్రాంప్ట్లో పింగ్, ఫస్ట్ రౌటర్లో ఉన్నాం కదా మనం, ఫస్ట్ పీసీలో. సో 192.168.3.1. యా, పింగ్ అవుతుంది. సో ఫస్ట్ ప్యాకెట్ ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసు కదా, డ్యూ టు ఆర్పు ప్రోటోకాల్. సో ఇది పింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు సెకండ్ పీసీ నుంచి ఫస్ట్ పీసీ పింగ్ చేద్దాం. పింగ్ 192.168.1.1. ఇది కూడా పింగ్ అవుతుంది. సో ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ కరెక్ట్గా. సో ఇది జస్ట్ బేసిక్ రిప్ ప్రోటోకాల్. యాక్చువల్లీ నేను మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు రివిజన్ చేస్తున్నా. సో రివిజన్ చేస్తూ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఫ్రెషర్స్ జస్ట్ ఇప్పుడే నెట్వర్కింగ్లోకి ఎంటర్ అయ్యి ఏదైనా బేసిక్ ల్యాబ్ చేద్దాం ప్యాకెట్ ట్రేసర్లో అని. సో సేమ్ ఇదే ల్యాబ్ నేను యాక్చువల్గా జిఎన్ఎస్టీలో కూడా చేస్తాను, ఇఫ్ ఎనీబడి వాంట్స్. అండ్ ఫర్దర్గా మనకి ఇంకా ఈఏజిఆర్పి ఉంది, ఓఎస్పిఎఫ్ ఉంది, బీజీపీ ఉంది. సో అవి కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను. చేసినప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అండ్ థియరీ పార్ట్ మనం ఎక్కడన్నా యూట్యూబ్లోనే చదువుకోవచ్చు. బట్ ల్యాబ్స్ తెలుగులో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను చూస్తే బేసిక్గా ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్స్ అండ్ జిఎన్ఎస్3 ల్యాబ్స్ తెలుగులో పెద్దగా ఎంతగా ఏం లేవు. ఇన్ కేస్ మనం జస్ట్ థియరీ చదువుకుని ల్యాబ్స్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏమైనా డౌట్ వస్తే మనం యాక్చువల్లీ గూగుల్ అండ్ యూట్యూబ్లో రిఫర్ చేస్తాం. యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, చాలా ఉన్నాయి మనకి. సికిందర్ షేక్ సార్ వీడియోస్, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ ల్యాబ్స్ చూసి మనం ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ వస్తే వాళ్ళ చెప్పింది అర్థం అవ్వకపోతే, అరే తెలుగులో జస్ట్ ఎవరైనా ఈ పాయింట్ దగ్గర స్టక్ అయ్యాం, మనకి ఎవరన్నా క్లియర్గా ఈ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ టాపిక్ క్లియర్ అవుద్ది, నేను కూడా యూట్యూబ్ మీద రిలే అయ్యేవాడిని. సో అలా ఎవరన్నా ఉంటే జస్ట్ కొలాబ్ అయ్యి మనం ఇంకా ఫర్దర్గా ల్యాబ్స్ చేద్దాం. దీని మీద ఏమైనా డౌట్స్ కానీ ఫర్దర్ కానీ థియరీ పార్ట్ పీడిఎఫ్స్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఐడి పింగ్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో నెక్స్ట్
నేను ఈఐజిఆర్పి అండ్ ఓఎస్పిఎఫ్ ల్యాబ్స్ చేసినప్పుడు రికార్డ్ చేసి మోస్ట్లీ అవి నేను జేఎన్ఎస్ 3లో చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ ఓన్లీ ప్యాకెట్ ట్రేసర్లోనే కావాలంటే బేసిక్స్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి, జస్ట్ ఇదే సెటప్, జస్ట్ కమాండ్స్ మారుతాయి. బట్ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఓఎస్పిఎఫ్లో మల్టీ ఏరియా ఇవి చేసినప్పుడు మాత్రం జేఎన్ఎస్ 3లో చేస్తే కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఎనీహౌ ప్యాకెట్ ట్రేసర్ లిమిటెడ్, మొత్తం అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయలేము కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాబ్స్కి ఓన్లీ జేఎన్ఎస్ 3 వెళ్ళాలి. బట్ బేసిక్ మనం ప్యాకెట్ ట్రేసర్లో చేస్తే సరిపోతుంది. థియరీ పార్ట్ పీడిఎఫ్స్ రిఫర్ చేసి యూట్యూబ్లో ఎక్కడన్నా చదువుకుంటే అవే పాయింట్స్ అవే. సో ఓకే, మీకు పీడిఎఫ్స్ కావాలి ఇన్ కేస్ థియరీ పార్ట్, రిప్, ఈజీఆర్పి, ఓఎస్పిఎఫ్, బీజీఎఫ్, బీజీపీ, ఎనీథింగ్, జస్ట్ మీ మెయిల్ ఐడి కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ.